గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు గారి గురించి తెలుసుకుందామండి. మార్చి 19, 1952లో జన్మించారు. తెలుగు సినిమా నటులు, నిర్మాత, రాజకీయవేత్త. 573 సినిమాల్లో నటించారు. 72 సినిమాలు నిర్మించారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. మోహన్ బాబు గారు దాసరి నారాయణరావుని గురువుగా భావిస్తారు. రజనీకాంత్కు అత్యంత సన్నిహితులు. మోహన్ బాబు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో 1952 మార్చి 19న జన్మించారు. ఈయన జన్మనామం మంచు భక్తవత్సలం నాయుడు. తండ్రి ఉపాధ్యాయులు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్ళు రంగనాథ చౌదరి, రామచంద్ర చౌదరి, కృష్ణ, ఒక సోదరి విజయ ఉన్నారు. ఈయన విద్యాభ్యాసం ఏర్పేడు, తిరుపతిలో జరిగింది. ఈయన చెన్నై, గతంలో మెడ్రాస్లో భౌతిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశారు. సినీ రంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అంటే డ్రిల్ మాస్టర్గా పనిచేశారు. మోహన్ బాబు 1970ల ప్రారంభంలో అర్ధ శతాబ్దం పాటు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశారు. స్వర్గం నరకం 1975లో చలనచిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. సినీ రంగ ప్రవేశంతో మోహన్ బాబుగా పేరు మార్చుకున్నారు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి శిష్యుడిగా గుర్తింపు పొందారు. దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబుకి ప్రధాన పాత్ర నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆయన అనేక హిట్ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. విలన్గా, క్యారెక్టర్ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కళా ప్రతిభకు పద్మశ్రీ పురస్కారం లభించింది. రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు స్థాపించారు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా ఒక పర్యాయం పదవిని అలంకరించారు. మొదట శ్రీ విద్యాదేవి గారిని వివాహం చేసుకున్నారు. వారు మరణించడంతో రెండో వివాహం వారి సొంత చెల్లెలైన నిర్మలాదేవి గారిని వివాహం చేసుకున్నారు. మొదట భార్య విద్యాదేవి గారితో మంచు విష్ణు మరియు లక్ష్మీ ప్రసన్న పిల్లలు. రెండో భార్య నిర్మలాదేవితో మంచు మనోజు జన్మించారు. ముగ్గురు నటులే. ఈయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మనోజ్ మంచులు కూడా చలనచిత్ర నటులు. కుమార్తె లక్ష్మీప్రసన్న నటి, నిర్మాత, కొన్ని టీవీ కార్యక్రమాలలో కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. స్వర్గం నరకం చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్ బాబు 2015 వరకు 520 చిత్రాలకు పైగా నటించారు. 181 చిత్రాల్లో హీరోగా నటించి నవరసాలు పండించారు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో అభిమానుల గుండెల్లో కలెక్షన్ కింగ్గా కొలువయ్యాడు. అలాగే నిర్మాతగా మారి 50కి పైగా చిత్రాలు నిర్మించి సక్సెస్ఫుల్ నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు. సినీ రంగానికే పరిమితం కాకుండా విద్యారంగంలో కూడా ప్రవేశించి తన విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నారు. కళారంగంలో కాకుండా విద్యారంగంలో కూడా ప్రవేశించారు. విద్యారంగంలో మోహన్ బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2007లో ఆయనకు పద్మశ్రీతో సత్కరించింది. 2015 నవంబర్ 22 నాటికి మోహన్ బాబు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మోహన్ బాబు 510 చలనచిత్రాల్లో నటించారు. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం మోహన్ బాబుని హీరోగా నిలబెట్టాయి. ఆ తర్వాత వచ్చిన అల్లరి మొగుడు, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్ సినిమాలతో స్టార్ హీరోగా, కలెక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. శ్రీరాములయ్య, అడవిలో అన్నతో మోహన్ బాబులో మరో నటుడిని చూపించారు. వీటిలో 216 చలనచిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించారు. ఆయన చిత్రాల్లో పెదరాయుడు వంటి కొన్ని చిత్రాలు సత్యం, న్యాయం కోసం అన్నిటినీ ఛేదించాలని సందేశాత్మక చిత్రాలు ఉన్నాయి. మోహన్ బాబు 1995 నుండి 2001 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. మోహన్ బాబు 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను స్థాపించారు. దీనిలో అంతర్జాతీయ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల,
ఫార్మసీ కళాశాల, నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. మోహన్ బాబు 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఆయన 56 చిత్రాలు నిర్మించారు. వీటిలో ప్రతిజ్ఞ 150 రోజులు, 7 అడుగుల బంధం 175 రోజులు, నా మొగుడు నాకే సొంతం 150 రోజులు, అల్లుడు గారు 120 రోజులు, అసెంబ్లీ రౌడీ 150 రోజులు, రౌడీ గారి పెళ్ళం 170 రోజులు, అల్లరి మొగుడు 200 వారాలు, ఎన్కౌంటర్ రాంబాబు 100 రోజులు, బ్రహ్మ 150 రోజులు, రాంబాబు సగం మెంటల్ 100 రోజులు, మేజర్ చంద్రకాంత్ 270 రోజులు, పెదరాయుడు 475 రోజులు, ప్రేమలోకం 170 రోజులు, కలెక్టర్ గారు 275 రోజులు, పరమాత్ముడు 120 రోజులు, అడవిలో అన్న 150 రోజులు, అత్త కొడుక మజాక 70 రోజులు, యమజాతకుడు 100 రోజులు, పోస్ట్ మ్యాన్ 50 రోజులు, రాయలసీమ రామన్న చౌదరి 175 రోజులు, అధిపతి 120 రోజులు, తప్పు చేసి పప్పుకూడు 50 రోజులు, శివశంకర్ 100 రోజులు, పొలిటికల్ రౌడీ 50 రోజులు, జిన్నా ఇది 2022లో రిలీజ్ అయింది. మోహన్ బాబు అందుకున్న పురస్కారాలు వచ్చి మోహన్ బాబు ప్రెస్, సాంస్కృతిక సంస్థలు, స్క్రీన్, ఫిలింఫేర్ అనేక విభాగాల్లో అనేక పురస్కారాలు పొందారు. ఆయనకు నట ప్రపూర్ణ, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అనే బిరుదులు ఉన్నాయి. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను, గుర్తింపుకు గాను ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. కళా ప్రపూర్ణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి శ్రీ కృష్ణదేవరాయల పురస్కారం, శ్రీ విద్యాలయ బ్రహ్మ, యాక్టర్ ఆఫ్ ద మిలీనియం, తెలుగు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, నట వాచస్పతి, డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి అవార్డు, ప్రణవ్ అవార్డు, స్వర్ణ కంకణం 2015లో లండన్ తెలుగు సంఘం వారు తాల్ హైయెస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు, నవరస నటరత్నం టీఎస్ఆర్ అవార్డు, 4 డికేడ్స్ స్టార్ టీఎస్ఆర్ అవార్డు లభించాయి. మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థి మోహన్ బాబు. 1995లో అతను మల్టీ స్టారర్ పెదరాయుడులో తన పనికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ఇందులో రజనీకాంత్ కూడా కీలక పాత్రలో నటించారు. 2007లో ఆయన యమదొంగలో చేసిన పనికి ఉత్తమ సహాయ నటుడిగా సినిమా అవార్డును అందుకున్నారు. మోహన్ బాబు సినిమా మరియు విద్యారంగానికి చేసిన కృషికి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్కిలీ నుండి గౌరవ డాక్టరేట్ను పొందారు. అతను శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు మంచు ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థల సహ యజమాని. 2017లో అతను ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ని అందుకున్నారు. 2017లో అతను 6వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సినిమాలో 40 సంవత్సరాలు పూర్తి చేసినందుకు గాను స్పెషల్ అప్రిసియేషన్ అవార్డు అందుకున్నారు. మాజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు విద్యావేత్త మరియు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు మరియు శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు. మోహన్ బాబు తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్, శ్రీ సాయినాథ్ నగర్లోని తన పేరు మీద శ్రీ మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని ప్రకటించారు. దీనిని గతంలో జనవరి 2022లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్గా పిలిచేవారు మరియు ఆయన యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉన్నారు. 2007లో చలనచిత్ర కళకు ఆయన చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారం లభించింది. మోహన్ బాబు మొదట విద్యాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న మరియు ఒక కుమారుడు మంచు విష్ణు. ఇద్దరు చిత్ర పరిశ్రమలో నటులు మరియు నిర్మాతలు. ఆమె మరణానంతరం అతను ఆమె చెల్లెలు నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారు. అతనితో ఒక కుమారుడు మంచు మనోజ్ కూడా నటుడే. వీరు చిత్ర పరిశ్రమలో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున నటుడు ప్రసిద్ధ డైలాగులను డైలాగ్ కింగ్ పేరుతో ఒక పుస్తకంగా రూపొందించారు. మోహన్ బాబు అనేక సంవత్సరాలు డ్రిల్ మాస్టర్గా పనిచేశారు. ఈ సమయంలో మోహన్ బాబు తెలుగు చిత్రసీమలో స్క్రిప్ట్ రైటర్గా ఉన్న దాసరి నారాయణరావు గారితో పరిచయం అయింది. ఇది అతని కెరీర్లో అత్యంత ముఖ్యమైన సంఘటన. 1975లో దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన స్వర్గ నరకం చిత్రంలో విలన్ పాత్రలో హీరోకి మోహన్ బాబు మొదటి పెద్ద పురోగతి వచ్చింది. దాసరి ఈ సినిమాలో విలన్గా
మోహన్ బాబుకి మంచి బ్రేక్నిచ్చారు. ఈ సినిమా తర్వాత ఆయన పుట్టిన పేరు భక్తవత్సల నాయుడుగాని మోహన్ బాబుగా మార్చారు. కామెడీ విలన్గా అనేక చిత్రాల్లో కనిపించిన తర్వాత అతను ఖైదీ కాళిదాసు, కేటుగాడు, గృహప్రవేశం, అసెంబ్లీ రౌడీ, అల్లరి మొగుడు మరియు మరెన్నో చిత్రాల్లో ప్రముఖ నటుడిగా నటించారు. అతను శివాజీ గణేశన్ నటించిన కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించారు. 1978లో శివరంజని సినిమాలో విలన్ పాత్రతో కనిపించారు. అతనికి దాసన్ నారాయణరావు గారి రూపంలో అత్యుత్తమ గురువు దొరికారు. అతను సరైన దిశలో మార్గనిర్దేశం చేశారు మరియు అతను బాగా చేయటానికి అవసరమైన ప్రాథమిక పునాదిని అందించారు. ఈ విజయాన్ని అనుసరించి మోహన్ బాబు తన తదుపరి చిత్రాలైన సింహగర్జన, సింహబలుడు, రామకృష్ణులు, 16 వయసు, నాయుడు బావ వంటి విభిన్న పాత్రలను పోషించారు. షోకిలా రాయుడు మరియు రాముడే రాముడైతే, పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లారంగ, ధర్మ పోరాటం, పద్మవ్యూహం, భలే రాముడు మరియు సంచలనంలో అతని పాత్రలు తరచుగా విలన్గా నటించినప్పటికీ వైవిధ్యమైన పరిధిని చూపించాయి. అక్టోబర్ 2020లో డైమండ్ రత్నబాబు దర్శకత్వం వచ్చిన అతని సన్ ఆఫ్ ఇండియా చిత్రం ప్రారంభించబడింది. దీనికి మంచు విష్ణు నిర్మాత. మోహన్ బాబు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. ఈ చిత్రం 2022లో విడుదలైంది. అధికారికంగా ప్రకటించినప్పటికీ మోహన్ బాబు తన తదుపరి చిత్రాలు పౌరాణిక చిత్రం రావణ బ్రహ్మ మరియు చారిత్రాత్మక చిత్రం కన్నప్పని ప్రకటించారు. 18 ఆగస్టు 2023న 100 కోట్ల బడ్జెట్తో ప్రకటించిన కన్నప్ప చిత్రాన్ని నిర్మించడానికి మోహన్ బాబు మరియు విష్ణు మంచు బిగించేశారు. యాన్ అమెరికన్ సాగా అట్ కేన్స్ 2024 ప్రీమియర్కు హాజరైన తర్వాత మోహన్ బాబు, అతని కుమారుడు విష్ణు మంచు, కోడలు విరానిక మంచు, ప్రభుదేవ మరియు కన్నప్ప బృందంతో కలిసి టీజర్ను అందించారు. వారి చిత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నారు. 1993లో ఎన్టీ రామారావు గారికి అమితమైన అభిమానిగా మోహన్ బాబు ఎన్టీ రామారావు గారు మరియు తాను నటించిన మేజర్ చంద్రకాంత్ చిత్రాన్ని నిర్మించారు. కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ జరుపుకుంది మరియు ఎన్టీ రామారావు గారి సినీ కెరీర్లో చివరి చిత్రంగా నిలిచిపోయింది. 48 సంవత్సరాల పాటు సాగిన తన కెరీర్లో మోహన్ బాబు దాదాపు 40 సినిమాలు నిర్మించారు. వాటిలో చాలా వరకు విజయవంతమయ్యాయి. ప్రస్తుతం ఆయన 100 కోట్ల బడ్జెట్తో కన్నప్ప చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 9% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. Please subscribe and support my channel Gundimada Vlogs. Thanks to each and every subscriber for supporting and subscribing my channel Gundimada Vlogs. నా ఛానల్ని కేవలం 9% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు నటులు ఈశ్వరరావు గారి గురించి తెలుసుకుందామండి. తెలుగు సినిమా నటులు. వీరు స్వర్గం నరకం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాతోనే మోహన్ బాబు కూడా వెండితెరపై అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ఈశ్వరరావు గారు నంది అవార్డును అందుకున్నారు. ఈయన 200కు పైగా సినిమాల్లో నటించారు. పలు టీవీ సీరియల్స్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. వీరు 2023 అక్టోబర్ 31 అమెరికాలో మరణించారు. 1975 నుంచి 2009 దాకా సినిమాల్లో నటించారు. వీరి భార్య పేరు వసుంధర గారు. వీరిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. ఒక అబ్బాయి చంద్రాదిత్య MBA చదివి బిజినెస్ చేస్తున్నారు. కూతురు లావణ్య ఆర్థోపెడిక్ డాక్టరు, USA నివాసం ఉంటున్నారు. వీరు నటించిన సినిమాలు వచ్చి స్వర్గం నరకం, దేవతలారా దీవించండి, కన్నవారిల్లు, ఖైదీ నెంబర్ 77, యుగ పురుషుడు, శభాష్ గోపి, ఆడదంటే అలుస, తల్లి దీవెన, మంచిని పెంచాలి, ప్రేమాభిషేకం, బంగారు బాట, మినిస్టర్ మహాలక్ష్మి, సంగీత, ఈ కాలం కథ, జయం మనదే, దయామయుడు, పున్నమి చంద్రుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, ఇన్స్పెక్టర్ ప్రతాప్, సంకెళ్ళు, 1992లో వచ్చిన ఘరానా మొగుడు వీరి చివరి చిత్రం.
2023 అక్టోబర్ 31న ఈశ్వర్రావు గారు అమెరికాలోని మిషిగన్లో అనారోగ్యంతో మరణించారు. వీరు హైదరాబాద్లోని పద్మారావు నగర్లో నివాసమున్నారు. నటులు ఈశ్వర్రావు గారు నాటకాల్లో వేషాలు వేస్తూ దర్శకరత్న దాసనారాయణరావు గారిని కలిస్తే 2 సార్లు స్క్రీన్ టెస్ట్ చేసి నిర్మాతలకు నచ్చడంతో ఆ సినిమాలో ఒక హీరోగా సెలెక్ట్ అయ్యారు. అదే స్వర్గం నరకం. ఆ సినిమా హిట్ అవ్వడంతో 20 సినిమాల్లో హీరోగా అవకాశం వచ్చింది. తనకి డ్యాన్స్ రాకపోవడంతో హీరోగా అవకాశాలు తగ్గి సపోర్టింగ్ రోల్స్ వచ్చాయి. ఎవరిని సినిమా అవకాశాల కోసం ప్రాధాయపడలేదు. చాలా బిడియం వారికి. వచ్చిన అవకాశాలను చేసుకుంటూ ఇంట్లోని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అలా సినీ జీవితం గడిపారు. ఎన్టీఆర్ని తొలిసారిగా ఏకవీర షూటింగ్లో కలిశారు. ఆయన అందం చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన పాదాలకి నమస్కారం చేశారు. ఆయనతో డైరెక్ట్గా ఏదైనా సందేశాత్మక సినిమాలు నటించవచ్చు కదా అని అడిగారట. దానికి ఎన్టీఆర్ గారు, ప్రేక్షకులు మన దగ్గర నుంచి కోరుకునేది ఎంటర్టైన్మెంట్. సందేశాలు ఇస్తే ఎవరు చూస్తారు? వాళ్ళు మనకి మనీ ఇస్తారు, మనం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాము అన్నారట. అలాంటి అందగాడు మళ్ళీ పుట్టబోడు అని అన్నారు. తర్వాత చాలా సినిమాల్లో ఆయనతో కలిసి నటించారు. ఎక్కడ కలిసినా తనతో మంచి స్నేహితుడిగా దగ్గర కూర్చోపెట్టుకొని ఎటువంటి భేషజం లేకుండా మాట్లాడేవారు. నాగేశ్వరరావు గారితో కూడా నటించారు. ఇద్దరికి తేడా ఏంటి అని అడిగితే ఇద్దరు చాలా పెద్ద నటులు. వారి గురించి నేను చెప్పేంతటి వాడిని కాదు. ఎన్టీఆర్ గారు డైరెక్టర్ ఏది చెప్తే అది మాట్లాడకుండా చేసుకుని వెళ్ళిపోయేవారు. ఏఎన్ఆర్ గారు డైరెక్టర్ చెప్పిన దానికి తనకు తోచిన సలహాలు కూడా ఇచ్చేవాళ్ళు. కృష్ణ గారు పద్మాలయాలో తీసిన ప్రతి సినిమాలో తనకి పాత్ర ఇచ్చేవారు. శోభన్ బాబు గారితో కూడా చాలా మంచి అనుబంధం ఉంది. తనతో కలిసి నటించిన మోహన్ బాబు స్వర్గ నరకం తర్వాత విలన్ పాత్రలకు మారి తర్వాత పైకి వచ్చారు. చిరంజీవి గారు కూడా చాలా చిత్రాల్లో నటించారు. చిరంజీవి గారు తన డాన్సులతో పైకి వచ్చారు. వీరందరితో సమకాలిక నటుడైన ఈశ్వర్రావు గారు తనకి మొహమాటంతో పైకి రాలేకపోయారు. అరవింద సమేత 5 సార్లు చూశారట. ఆ సినిమా చాలా నచ్చిందని చెప్పారు. త్రివిక్రమ్ సినిమాలంటే చాలా ఇష్టం. రాజమౌళి గారు, అప్పటి కేవీ రెడ్డి లాంటి వారు ఇప్పటి దర్శకులు, నటులు చాలా బాగా చేస్తున్నారు. సినీ నటుడిగా అప్పట్లో తను చేసిన సపోర్టింగ్ రోల్స్ చాలా తక్కువ పారితోషికం వచ్చేది. దానికి ఇంట్లో వాళ్ళు మన నటన కాకుండా వేరే మార్గం ఎంచుకుని ఉంటే బాగా స్థిరపడేవాళ్ళం అనుకునేవారట. కానీ తనకు నటనంటే ప్రాణం. ఏదైనా మంచి సీన్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంతృప్తిగా నిద్రపోయేవారంట. ఆ రోజు ఏ రోజు తను డబ్బు గురించి ఆలోచించలేదు. ఆలోచించి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. చాలా మొహమాటం. ఎవరిని డిమాండ్ చేయకుండా తనకు వచ్చిన అవకాశాలను చేసుకుంటూ పోయారు. అలా 250 సినిమాల్లో నటించారు. 7 ఏళ్ల పాటు సీరియల్స్లో చాలా మంచి పాత్రలు చేశారు. ముఖ్యంగా ఈటీవీలో అన్ని ప్రధాన సీరియల్స్లో కనిపించేవారు. ఈటీవీలో సుమన్ గారు తనకు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. మూవీస్, టీవీ సీరియల్స్లో ఏది బాగుంది, మీకు ఏది నచ్చింది అంటే సినిమాలకు వచ్చే ప్రజాదరణ వేరు, ఆ ఆనందం వేరు. ఒక టైంలోనే షూటింగ్ ఉంటుంది. ముందే డైలాగ్స్ ఇస్తారు, రిహార్సల్స్ చేయొచ్చు. సీరియల్స్లో టైం ఉండదు. 24 అవర్స్ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎక్కడికి వెళ్ళటానికి కూడా ఉండదు. కంటిన్యూగా వర్క్ ఉంటుంది. డైలాగ్స్ ప్రక్క నుంచి ప్రాంప్టింగ్ చేస్తూ ఉంటారు. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేనేజ్ చేశాను. రిహార్సల్స్ ఉండదు. అప్పటికప్పుడు డైలాగ్స్ చెప్తే చేసేయాలి అని అన్నారు. ఒక అమ్మాయి ఆర్థోపెటిషియన్గా, డాక్టర్గా యుఎస్ఏలో సెటిల్ అయ్యారు. ఒక అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేసి బిజినెస్ చేస్తున్నారు. 6 నెలలు యుఎస్ఏలోనూ 6 నెలలు ఇండియాలోనూ ఉండేవారు. 3 ఇయర్స్ నుంచి నటించడం మానేశారు. చనిపోవటానికి ముందు హైదరాబాద్లో పద్మారావు నగర్లో నివాసం ఉండేవారు కుటుంబంతో. పిల్లల్ని సినీ ఇండస్ట్రీలోకి రానివ్వలేదు. తను పడ్డ ఇబ్బందులు వారు పడకూడదని వాళ్ళను బాగా చదివించారు. సినీ ఇండస్ట్రీలోకి వారిని తీసుకురాలేదు. కుటుంబం కూడా ఆయనలాగే బయటికి రాలేదు. వారి కుటుంబ ఫోటోలు మనకు లభ్యం కాలేదు. వారి అమ్మాయిని చూడటానికి యుఎస్ఏ వెళ్ళినప్పుడు అక్కడే అనారోగ్యంతో మరణించారు. ఆయన పోయిన 4 రోజులు కానీ ఎవరికీ తెలియదు ఆయన మరణించినట్టు. కుటుంబం కూడా ఎవరికీ చెప్పలేదు. అలా ఒక మంచి నటుడు ఎవరికీ తెలియకుండా మరణించారు. అందువల్ల వారు మరణించినప్పుడు హీరోలు ఎవరూ వెళ్ళలేదు. ఆయన కొన్ని రచనలు కూడా చేశారు. కానీ తను ఎవరికీ అవి చూపించలేదు. ఎందుకు చూపించలేదు అని అడిగితే ఇప్పుడు చూపించవచ్చు కదా అనంటే తను ఇంట్రోవర్ట్ అని, మొహమాటం ఎక్కువని, ఇప్పటి జనరేషన్కి అవి అవుట్డేటెడ్ స్టోరీ అవుతాయేమో అని అన్నారు. మీకు వారి ఇంటర్వ్యూలు యూట్యూబ్లో ఉంటాయి, ఒకసారి చూడండి. చాలా మంచి నటుడు ఈశ్వర్రావు గారు. చాలా సౌమ్యులు. తన పాత్రలు కూడా సినిమాల్లో అలానే ఉండేవి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని
ఓన్లీ 3% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు నటి అన్నపూర్ణ గారి గురించి తెలుసుకుందామండి. ఆగస్టు 23, 1954లో జన్మించారు. మొత్తం 700 సినిమాల్లో నటించారు. తెలుగు సినిమా నటి. వీరి అసలు పేరు ఉమామహేశ్వరి. 13 ఏళ్ల వయసు నుంచే నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. తర్వాత సినిమాలోకి ప్రవేశించారు. 1954 ఆగస్టు 23న విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఉమామహేశ్వరి అసలు పేరు అన్నపూర్ణమ్మగా పిలువపడతారు. రంగస్థల మరియు సినిమా నటి. 1970 నుంచి ప్రస్తుతం దాకా నటిస్తూనే ఉన్నారు. చిన్నతనంలో రంగస్థల ప్రవేశం చేసిన ఈమె తెనాలి నాటక సమాజాల్లో అనేక పాత్రలు పోషించారు. వీనిలో భయము, ఉలిపి కట్టె, పల్లెపడుచు, పేద రైతు, కన్నబిడ్డ, కాంత, కనకం, పూలరంగడు మొదలైన నాటకాల్లో నటించారు. 1975లో దాసనారాయణరావు గారు దర్శకత్వంలో స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు గారి సరసన కథానాయికగా తెలుగు సినిమాలో పరిచయమయ్యారు. ఆ సినిమా నిర్మాణ సమయంలోనే దర్శకుడు దాసనారాయణరావు గారు వీరి పేరును అన్నపూర్ణగా మార్చారు. ఈమె పుట్టి పెరిగింది కృష్ణా జిల్లాలోని విజయవాడ. తండ్రి ప్రసాదరావు గారు ఆర్టీసీలో పనిచేసేవారు. తల్లి సీతారామమ్మ. మొత్తం 3 అక్కాచెల్లెళ్ళు, 1 తమ్ముడు. అందరిలోకి పెద్ద అన్నపూర్ణమ్మ గారే. వీరికి 1974లో పెళ్లి జరిగింది. 25 సంవత్సరాల పాటు మెడ్రాస్లో ఉండి తర్వాత 1996లో హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. మనిషికో చరిత్ర, డబ్బు భలే జబ్బు, మా ఇంటి ఆడబడుచు సినిమాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు. వీరు నటించిన కొన్ని తెలుగు సినిమాలొచ్చి అనసూయమ్మ గారి అల్లుడు, చిరునవ్వుల వరమిస్తావా, సింధూరం, ప్రతిబింబాలు, మురారి, నీడలేని ఆడది, స్వర్గం నరకం, శుభోదయం, కొదమసింహం, త్రినేత్రుడు, ఆడది, భార్గవ్, అజేయుడు, ఆడది 1990లో ఇంకో సినిమా అండి ఇది, చిట్టెమ్మ మొగుడు, హలో డార్లింగ్, గాయం, మామా కోడలు, పెళ్లి చేసుకుందాం, పవిత్ర ప్రేమ, డార్లింగ్ డార్లింగ్, మీ ఇంటికొస్తే ఏమిస్తారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారు, పిస్తా, క్షేత్రం, జీనియస్, జోరు, అవతారం, గలాట, ఎలుక మజాక, తెనాలి రామకృష్ణ, బిఏబిఎల్, మళ్ళీ మళ్ళీ చూసా, డిస్కో రాజా, ఒరై బుజ్జిగా, అమరం అఖిలం ప్రేమం, సైకిల్, అన్నపూర్ణమ్మ గారి మనవడు, మళ్ళీ మొదలైంది, పల్లెగూడికి పండగొచ్చింది, కృష్ణా బృంద విహారి, పెళ్లి సందడి, మళ్ళీ పెళ్లి, ఓ సాతియా, నాని ప్రేమ కథ, స్పార్క్, LIFE, రాఘవరెడ్డి, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం, 100 కోర్స్. ఇది 2024లో రిలీజ్ అవుతున్న సినిమాలు. మొదట హీరోయిన్గా సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడిపోయారు. తల్లిగా, అత్తగారిగా, అమ్మమ్మగా, అత్తగా మొదలైన పాత్రలకు ప్రసిద్ధి చెందారు. 700కు పైగా అంటే సుమారు ఇప్పటికి 900 చిత్రాల్లో, సినిమాల్లో నటించారు. మొదట హీరోయిన్గా ప్రవేశించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. ఎందుకు అనంటే హీరోయిన్గా కంటే కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే తనకి సంతృప్తిగా ఉందని, హీరోయిన్గా తను చేయలేనని, ఆ పాత్రలు తనకి అర్థమైపోయిందని, కొన్ని రోజులకే తను హీరోయిన్ మెటీరియల్ కాదని చెప్పారు. అన్నపూర్ణమ్మ గారు సంసారం ఒక చదరంగం, ముత్యమంత ముద్దు, స్వర్గం నరకం, అసెంబ్లీ రౌడీ వంటి చిత్రాల్లో తన క్యారెక్టర్ రోల్స్తో బాగా గుర్తుండిపోయారు. 1980లో చిరంజీవి ప్రధాన హీరోగా వచ్చిన దొంగ, చట్టంతో పోరాటం సినిమాల్లో నటించారు. సంఘర్షణ, రాక్షసుడు, త్రినేత్రుడు, మరణ మృదంగం, ఖైదీ నంబర్ 786 మరియు జ్వాల. ఆమె నాడోడి పట్టుకారన్ మరియు వరవు నల్లా ఉరవు మొదలైన తమిళ చిత్రాల్లో కూడా నటించారు. కొన్ని సంవత్సరాలుగా తెరకు రాకపోవడంతో 2007లో తెలుగు చిత్రాల్లో ఎవడైతే నాకేంటి మరియు గొడవ అనే చిత్రాలతో ఆమె తల్లి మరియు అమ్మమ్మ పాత్రలతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మోహన్ బాబుతో కలిసి స్వర్గం నరకం చిత్రంలో నాయకగా నటించిన అన్నపూర్ణమ్మ గారు అసెంబ్లీ రౌడీలో మోహన్ బాబుకి తల్లిగా నటించారు. మొత్తం 700 నుండి 800 చిత్రాలకు పైగా నటించారు.
అన్నపూర్ణమ్మ గారికి కీర్తి అనే కుమార్తె ఉంది. ఆమె జూన్ 2018లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. దీనితో అన్నపూర్ణమ్మ గారు చాలా డిప్రెషన్కి లోనయ్యారు. వీరికి అసలుగా పిల్లలు లేకపోతే కీర్తి అనే అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకున్నారు. తనను చదివించి పెద్దదాన్ని చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి వివాహం చేశారు. తన కుటుంబంలో ఏం జరుగుతుంది అని కూడా తను ఏ రోజు పట్టించుకోలేదు. తన కూతురు కూడా తనకి ఏమీ చెప్పలేదు అని చెప్పారు. తను చనిపోయేదాకా తనకి ఏ విషయాలు తనకు తెలియదని పేర్కొన్నారు. F3 సినిమాలో ఒక కామెడీ రోల్ చేశారు విజయ్ గారితో కలిసి. చాలా బాగుంటుంది ఆ రోల్ ఈ మధ్య కాలంలో. మళ్ళీ ఆవిడ చేసిన జంటగా నటించిన పేరు ఆవిడ ఎవరి పక్కన కూడా చేసినా కూడా చాలా బాగుంటుంది. సత్యనారాయణ గారి పక్కన కానీ, రావుగోపాలరావు గారి పక్కన కానీ, కోటా శ్రీనివాసరావు గారి పక్కన కానీ, అంటే అన్నపూర్ణమ్మ గారే జంటగా ఉంటారు చాలా సినిమాల్లోనూ. అందువల్ల ఆవిడ క్యారెక్టర్ రోల్స్కి పరిమితం అయిపోయారు. ఇప్పుడు టీవీ సీరియల్స్లో కూడా నటిస్తున్నారు. టీవీ ఈవెంట్స్లో కూడా కనిపిస్తున్నారు. పండగలకి వాటికి వచ్చే ఈవెంట్స్లో మనకి కనిపిస్తూనే ఉన్నారు. టీవీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. అన్నపూర్ణమ్మ గారు ఇప్పుడు తరచూ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. మీరు ఆవిడ పాత సినిమాలు చూడాలంటే మీరు యూట్యూబ్లో ఉంటాయి, చూడండి. వీరి ఇంటర్వ్యూలు కూడా మీకు యూట్యూబ్లో లభ్యమవుతాయి. 3 తరాల హీరోలతో పనిచేశారు. అప్పుడు ఎన్టీఆర్ గారితోనూ, తర్వాత బాలకృష్ణ గారితోనూ, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల్లోనూ, అలానే అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో, నాగార్జున సినిమాలో, నాగ చైతన్య సినిమాల్లో కూడా నటించారు. వీరు చాలా మంచి నటీమణి ఈవిడ. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తారు. చలాకీ నటన చేస్తారు. విషాద పాత్రలకు కూడా పెట్టింది పేరు. సంసారం ఒక చదరంగంలో ఈవిడ పాత్ర చాలా బాగుంటుంది. గొల్లపూడి మారుతిరావు గారి పక్కన పేరుగా చేశారు. కొన్ని సినిమాల్లో ఈవిడ గొల్లపూడి మారుతిరావు గారు వీరు కలిసి కొన్ని విషాద సినిమాల్లో జంటగా పేరుగా నటించిన సినిమాలు చాలా పెద్ద హిట్ అయినాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని ఓన్లీ 3% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. వీరు తెలుగులోనే కాక తమిళం, కన్నడ, హిందీ, మలయాళంలో కూడా నటించారు. తమిళంలో వాతియార్ వీట్టు పిళ్ళై, వరవు నల్లా ఉరవు, నాడోడి పట్టుకారన్, హీరో, మీదుం సావిత్రి, జాలి, హే రామ్, కస్టడీ సినిమాలో నటించారు. కన్నడలో రౌడీ అండ్ ఎమ్మెల్యే, శాంతి క్రాంతి, ఎదురు మనేలి గండ పక్కన్ మనేలి హెండ్తి, గదిబిడి గండ. హిందీలో హమ్ హై కల్నాయక్, హే రామ్ సినిమాల్లో కనిపించారు. మలయాళంలో కొట్టాయం సినిమాలో 2020లో నటించారు. వీరికి నంది అవార్డులు ఉత్తమ సహాయ నటిగా మనిషికో చరిత్ర సినిమాలోకి గాను లభించింది. స్పెషల్ జ్యూరీ అవార్డు డబ్బు భలే జబ్బుకి లభించింది. ఉత్తమ పాత్ర నటిగా మా ఇంటి ఆడపడుచు సినిమాకి గాను 3 నంది అవార్డులు అందుకున్నారు. వీరి భర్త పేరు చలపతిరావు గారు. 40 ఏళ్లకు పైగా సినీ కెరీర్ వీరిది. అయితే అన్నపూర్ణమ్మ గారు ఒక అమ్మాయిని దత్తత తీసుకొని ఎంతో గారాబంగా పెంచుకున్నారు. అనంతరం ఆ అమ్మాయి కీర్తికి కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి కూడా చేశారు. అయితే ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత కీర్తి హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఇటీవల ఓ సందర్భంగా అన్నపూర్ణమ్మ తన కూతురు కీర్తిని గుర్తు చేసుకున్నారు. కీర్తి ఆత్మహత్య ఆమె అత్తారిల్లు గురించి స్పందించారు. తన కూతురు మరణం తనకు తీరని దుఃఖం కలిగించిందని అన్నారు. అయితే తన కూతురు ఎప్పుడు అత్తవారిలో తనను కష్టపెడుతున్నారని చెప్పలేదు. అసలు కీర్తి ఇంట్లో ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. కీర్తి అత్తవారు చాలా మంచివారు. అయితే కీర్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అయితే తన కూతురికి కాస్త కోపం ఎక్కువని, సమస్య ఏమిటో చెప్పకుండా దూరతీరాలకు వెళ్ళిపోయిందని, ఏదైనా చిన్న మాటకు హర్ట్ అయ్యి క్షణికావేశంలో కీర్తి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అన్నపూర్ణమ్మ గారు అన్నారు. తన మనవరాలను కొన్ని నెలలు పెంచాను, తర్వాత వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళిపోయింది. చాలా సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతం 5 ఏళ్లు నా మనవరాలికి అంటూ అన్నపూర్ణమ్మ గారు గతాన్ని గుర్తు చేసుకున్నారు. కూతురు క్షణికావేశంలో చేసిన గాయం తాలూకు బాధను పంచుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్.
గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు నటి ఫటాఫట్ జయలక్ష్మి గారి గురించి తెలుసుకుందామండి. అసలు పేరు వచ్చి నీరజాక్షి, నీరజ అని పిలిచేవారు. దక్షిణ భారత సినిమా నటి. 1958లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. 21 నవంబర్ 1980లో 22 ఏళ్లకే చెన్నైలో మరణించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఈవిడ పేరు వచ్చి సుప్రియ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో మొత్తం 66 చిత్రాల్లో నటించారు. తెలుగులో 1972లో ఇద్దరు అమ్మాయిలతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1973లో మలయాళ సినిమా తీర్థయాత్రలో సుప్రియ పేరుతో మలయాళ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1974లో కె బాలచంద్ర గారి డైరెక్షన్లో అవల్ ఒరు తోదరై కథై సినిమాతో తన పేరును జయలక్ష్మిగా మార్చారు. ఆ పేరుతో మోడర్న్ గర్ల్ పాత్రలో నటించింది. అలా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అలా తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అందులో హీరోయిన్ అయిన సుజాతకు ఫ్రెండ్గా పాత్రలో నటించారు. దాంట్లో తన ఊత పదం ఫటాఫట్ అనే పదంతో ప్రేక్షకులకు బాగా పెరగడంతో అదే ఆమె ఇంటి పేరుగా మారి ఫటాఫట్ జయలక్ష్మిగా స్థిరపడిపోయింది. అదే సినిమా తెలుగులో అంతులేని కథగా 1976లో రీమేక్ చేశారు. దీంట్లో కూడా సేమ్ రోల్ ఫటాఫట్ జయలక్ష్మి గారే చేశారు. హీరోయిన్గా జయప్రద నటించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీంట్లో ఫటాఫట్ జయలక్ష్మి, వీరి అమ్మ ఇద్దరు ఒకే అబ్బాయిని ప్రేమించడం, చివరిలో వీరి అమ్మ పాత్ర మరణించడం, జయప్రద ఫటాఫట్ జయలక్ష్మిని తన ఇంట్లో అద్దెకుండే అబ్బాయితో పెళ్లి జరిపించడంతో ఆ పాత్ర చాలా బాగా క్లిక్ అయింది. ఫటాఫట్ జయలక్ష్మి గారికి బాగా పేరు వచ్చింది. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, చంద్రమోహన్ గారు, కమలహాసన్ గారు, రజనీకాంత్ గారు తదితర నటులందరితోనూ నటించారు. తమిళనాడులో ఎంజీఆర్ గారి తమ్ముడు చక్రపాణి గారి కొడుకుని సుకుమారన్ గారిని ప్రేమించారు. ఇద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు. అతను నిర్మాత మరియు హీరోగా సినిమాలు నిర్మించారు. అతని సినిమాలో 2 సినిమాల్లో హీరోయిన్గా నటించారు. అప్పుడే వీరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి సినిమాల్లో నటించకూడదనే షరతుతో పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు. తన కెరీర్ చాలా పీక్స్లో ఉన్నప్పుడే ఆ టైంలోనే ఈ నిర్ణయం తీసుకోవడంతో తనకు వచ్చిన మంచి సినిమాలను కూడా వదులుకున్నారు. తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అది పెళ్లికి దారి తీయలేదు. దాంతో మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి ఈ లోకానికి విడిచి వెళ్ళిపోయారు. ఆవిడ ఆ పని చేయకుండా ఉంటే ఇంకా చాలా మంచి పాత్రలు నటించి ఉండేవారు. అందుకే ఆత్మహత్య శరణ్యం కాదు, ధైర్యంగా ముందుకు వెళితే జీవితంలో మరొక మార్గంలో సక్సెస్ అవ్వచ్చు, తొందరపడి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు అనే దానికి ఫటాఫట్ జయలక్ష్మి గారి జీవితమే ఒక ఉదాహరణ. కేవలం 8 ఏళ్ల సినీ కెరీర్లో 66 సినిమాల్లో నటించారు. 1972లో తెలుగులో ఇద్దరు అమ్మాయిల సినిమాతో ఏఎన్ఆర్ వాణిశ్రీ గారి సినిమా అది. దాంట్లో ఏఎన్ఆర్ గారి చెల్లెల పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తమిళ్లో రజనీకాంత్ సరసన ఎక్కువ సినిమాల్లో నటించారు. ఇప్పటికీ రజనీకాంత్ గారు మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరనంటే ఫటాఫట్ జయలక్ష్మి పేరే చెప్తారు. ఓ ఇంటి కథలో రజనీకాంత్, సంగీత, ఫటాఫట్ జయలక్ష్మి నటించారు. ఇదే సినిమా 1985లో శోభన్ బాబు గారు, సుహాసిని జంటగా మహారాజు పేరుతో విడుదలైంది. 7 అడుగుల అనుబంధంలో దాసనారాయణరావు గారి సరసన నటించారు. దాసనారాయణరావు గారు, జయసుధ, ఫటాఫట్ జయలక్ష్మి ఆ సినిమాలో కనిపిస్తారు. దాంట్లో దాసనారాయణరావు గారి పక్కన చేశారు. కుడి ఎడమైతే సినిమాలో నూతన్ ప్రసాద్కి జంటగా ఫటాఫట్ జయలక్ష్మి నటించారు. భలే రాజా సినిమాలో శివకుమార్, కమలహాసన్, జయసుధ, ఫటాఫట్ జయలక్ష్మిలు నటించారు. 1972 నుంచి 80 దాకా సినిమాల్లో నటించారు. న్యాయం కావాలి సినిమాలో చిరంజీవికి భార్యగా నటించారు. ఫటాఫట్ జయలక్ష్మి గారి తండ్రి దశరథరామరెడ్డి కూడా సినిమా రచయిత మరియు అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలకు పనిచేశారు. మొదట్లో నటన మీద ఆసక్తి లేదు జయలక్ష్మి గారికి. ఒక టైంలో నటి వాణిశ్రీ గారి బర్త్డే పార్టీకి తన తండ్రితో కలిసి వెళ్ళారు. అప్పుడు వాణిశ్రీ గారు ఫటాఫట్ జయలక్ష్మిని చూసి అమ్మాయి చలాకీగా ఉంది, తన సినిమాల్లోకి ఎందుకు నటింప చేయకూడదు అని వారి తండ్రితో అన్నారట. అక్కడ బర్త్డే పార్టీలో వాణిశ్రీ గారికి దక్కుతున్న ఆదరణ, అభిమానం చూసి తను కూడా సినీ రంగంలోకి ప్రవేశించాలని అప్పుడు అనుకున్నారట ఫటాఫట్ జయలక్ష్మి గారు. అలా వాణిశ్రీ గారు ద్వారా ఇద్దరు అమ్మాయిల చిత్రంలో ఏఎన్ఆర్ గారికి సోదరుగా సినీ రంగ ప్రవేశం చేశారు. చివరి సినిమా వచ్చి చందమామ. అది ఆవిడ చనిపోయిన తర్వాత 1982లో రిలీజ్ అయింది. ఫటాఫట్ జయలక్ష్మి గారు తెలుగులో నటించిన సినిమాల జాబితా వచ్చి ఇద్దరు అమ్మాయిలు, స్వర్గ నరకం. దీంట్లో చాలా బాగుంటుందండి పాత్ర. ఈశ్వరరావు గారి పక్కన బాగా ఎక్కువగా కోరికలు ఉండే పాత్రలో నటిస్తారు. జ్యోతి సినిమా,
అంతులేని కథలో చంద్ర అనే క్యారెక్టర్లో మోడర్న్ గర్ల్గా నటించారు. ఆ పాత్ర ద్వారా తనకు చాలా మంచి పేరు వచ్చింది. ఈనాటి బంధం ఏనాటిదో, చల్ మోహన్ రంగ, మరో చరిత్ర, కోరికలే గుర్రాలైతే, ముత్తైదువ, జాతర, మంచిని పెంచాలి, కాళీ, రామ్ రాబర్ట్ రహీం, న్యాయం కావాలి, తిరుగులేని మనిషి, చందమామ మొదలగు సినిమాల్లో నటించారండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓన్లీ 3% మందే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్లో పాత వీడియోస్లో కూడా చాలా మంచి యాక్టర్స్ బయోగ్రఫీస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. మీకు ఫటాఫట్ జయలక్ష్మి గారి సినిమాలు చూడాలనిపిస్తే యూట్యూబ్లో లభ్యమవుతాయి, యూట్యూబ్లో ఉంటాయి, చూడండి. చాలా బాగుంటాయి తన సినిమాలన్నీ. చాలా మంచి పాత్రలు చేశారు. అతి తక్కువ కాలంలోనే చాలా మంచి ప్రేక్షక ఆదరణ పొందారు. ఇప్పటిదాకా ఉంటే ఆవిడ చాలా మంచి సినిమాల్లో మనకు కనిపించేవారు. అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదండి. ప్రేమే జీవితం కాదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. చాలా మంచి నటన ఫటాఫట్ జయలక్ష్మి గారిది. థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్.